హాయ్ అండి. వెల్కమ్ టు మా వంటల ఎక్స్‌ప్రెస్. సో, ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే, పోహాతో చేసుకునే మురుకులనమాట. అటుకులుంటాయి కదా! సో, అటుకులతోని వరిపిండి కలిపేసి మనం చేసుకునే మురుకులు. ఇవి చాలా బావుంటాయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, ఎప్పుడు చేసే రెగ్యులర్ మురుకులు కాకుండా, ఈ విధంగా ఒక్కసారి అటుకులతో ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక కప్పు వరకు అటుకుల్ని ఒక గంట సేపు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా పిండేసుకుంటూ వాటర్ లేకుండా మిక్సీ జార్‌లో వేసుకొని మనం రుబ్బుకోవాలి. అంటే వాటర్ ఏస్తే మళ్ళీ పలచగా అయిపోతుంది. అప్పుడు మనకి కలపడానికి ఈజీగా ఉంటదనమాట. సో, అందుకని వాటర్ లేకుండా దాన్ని పిసికేసుకుంటూ అటుకుల్ని చాలా పేస్ట్ అంటే చాలా స్మూత్ పేస్ట్ అయిపోవాలి. ఎక్కడ మీకు అటుకు అనేది తగలకూడదనమాట. అంత మెత్తగా రుబ్బుకోవాలి. సో, అది రుబ్బేసిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్‌తో పాటు ఇంకో పావు కప్పు వరకు వరిపిండి బియ్యం పిండి ఉంటుంది కదా! సో, దాన్ని తీసుకోవాలనమాట. ఇది నేను స్టోర్‌లో కొన్న బియ్యం పిండే అండి. ఆడించిన బియ్యం పిండి కాదు. సో, ఆ బియ్యం పిండిలో ఈ అటుకుల పేస్ట్ ఉంది కదా! దాన్ని కూడా వేసేసి 2 స్పూన్స్ వరకు నూలుపప్పు, 1 స్పూన్ వరకు వాము, ఇంకా దీనికి సరిపడే సాల్టు, 2 స్పూన్స్ వరకు కారం. మీకు ఇంకా కొంచెం కారం కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత దీంట్లోకేంటంటే 2 స్పూన్ల వరకు హాట్ ఆయిల్ ఉంటుంది కదా! హాట్ ఆయిల్‌ని మనం వేసేయాలి. వేసేసి ముందు ఈ అటుకుల ముద్దంతా ఆ వరిపిండిలో కలిపినట్టు ముందు కలుపుకోండి. ముందు వాటర్ వేయొద్దు. సో, ముందు అటుకుల ముద్దంతా వరిపిండిలో కలిపేసిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ అనేది కొంచెం తడిపినట్టు వేసేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే అది పలచగా అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయలేము. సో, అందుకని కొంచెం కొంచెం వాటర్ తడిపినట్టు వేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కలపొద్దు. మన జంతికల్ని పిండలేము. సో, పలచగా కలిపితే విడిపోయినట్టు వస్తాయన్నమాట. సో, ఆ రకం కాకుండా చూసుకుంటూ కలుపుకోండి. కొంచెం స్మూత్‌గా రావాలి. మన చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటాం ఆ విధంగా రావాలి. సో, ఇప్పుడు జంతికలు కొట్టడానికి నూనె రాసేసి రెడీగా పెట్టుకోవాలి. నేను చూపించింది జంతికల ప్లేట్ ఆ కన్నాలు నేను తీసుకున్నాను. సో, ఇప్పుడు నూనె రాసేసి ఈ జంతికల పిండిని చేతికి రాసుకుంటూ మనం లోపల పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ విధంగా జంతికలు వేసుకుంటే సరిపోతుంది. సో, ఏంటంటే ఇప్పుడు మనం వేసిన వెంటనే ఈ విధంగా బుడగల్లా వస్తాయి కదండీ! సో, ఈ బుడగలనేవి బాగా తగ్గిపోయిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి. ముందుగా తిప్పేస్తే ఏంటంటే జంతికలు విరిగిపోతాయన్నమాట. సో, అందుకని కొంచెం ఆయిల్ అనేది పొంగడం తగ్గిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకుంటే ఇంకొంచెం సేపు అయిన తర్వాత వేయించుకుంటే మనకి ఈ విధంగా వేగిపోతాయి. ముందు మనకి లైట్ కలర్‌లో వేగినట్టు అనిపిస్తాయండి. కాపోతే కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొస్తాయి. కానీ ఇది నార్మల్ జంతికలతో పోలిస్తే కొంచెం కలర్ అనేది తక్కువగానే వస్తుందండి. ఎందుకంటే దీంట్లో అటుకులు ఉండడం వల్ల అనుకుంటున్నాను నేను. సో, అందుకు నార్మల్ జంతికలు కొంచెం ఎక్కువ కలర్‌లో వస్తాయి. కొంచెం కలర్ తక్కువగానే వస్తాయి. అండ్ ఇవేంటంటే ఇవి చాలాగా క్రిస్పీగా కూడా వస్తాయండి. క్రిస్పీగా వస్తే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో చేయండి. ఇప్పుడు రెగ్యులర్‌గా చేసే జంతికలు కాకుండా ఈ విధంగా చేయండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే మనకు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.